ఏలియా తెలుసు మనందరికీ, గొప్ప ప్రవక్త. అతను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. మళ్ళీ అతను ప్రార్థన చేయగా వర్షం కురిసింది. నిజంగా ఏలియా ప్రవక్తగా ఉండి ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేశాడు. ఆయన బయలుదేరుతున్న కాలంలో ఎలీషా మీద ఏలియా దుప్పటి వేయగా అప్పటి నుంచి ఎలీషా ఏమన్నాడు, తనకున్నవన్నీ కూడా వదిలేశాడు. ఎడ్లని, ఉన్న ఆస్తిని వదిలేసి, ఇదిగో నేను మీతో వచ్చేస్తా, ఏమంటే అతనికి అవసరమైనవన్నీ ఉన్నాయి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, ఇవన్నీ వదిలేసి ఏలియాను వెంబడించాడండి. ఆ కాలంలో ఇవన్నీ వదిలేసి వచ్చిన ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి, ఇదిగో నా దగ్గర ఎడ్లు ఉన్నాయి, నా దగ్గర గొర్రెలు ఉన్నాయి, నా దగ్గర మేకలు ఉన్నాయి, ఇవి తీసుకో అని ఎలీషాకి నయమాను చెప్పినప్పుడు ఎలీషా ఎలాగ ఆలోచించి ఉండాలి, ఒక పిచ్చోడా, అవన్నీ నేను ఎప్పుడో వదిలేసి వచ్చాను. దేవుడు గొప్పతనం తెలుసుకుని ఏలియాని వెంబడించా. మళ్ళీ ఈ ధనాశను చూపిస్తారేంటి? ధనం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదన్నాడు. దేనికి సమయం? దేవుని కోసం బ్రతకడానికి సమయం, దేవుని పని చేయడానికి ఇదే సమయం.